జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ చివరి తేదీ కావడంతో ఇండిపెండెంట్లు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. క్యాండిడేట్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నామినేషన్ ఎందుకు ఇస్తారు? నా పేరు ఇందర్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుడు. నేను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుండి నాకు బలపరిచి నన్ను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా నేను మరి పోటీలో నిల్చొని తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆశయాలను మరి ఆత్మగౌరవాన్ని కాపాడుతానని చెప్పేసి ఏం డిమాండ్ చేస్తూ నామినేషన్ ఇస్తారు? అదే ఏమన్నారా? ఏ డిమాండ్ కోసం నామినేషన్? మా తెలంగాణ ఉద్యమకారులకు హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా మా అదే ఊసు ఎత్తలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అయినా మా గురించి ఒక 6 గ్యారెంటీలుగా ఒక గ్యారెంటీగా మాకు నమ్మకం ఇచ్చింది. కాబట్టి అవి పొందుపరిచిన యొక్క గ్యారెంటీనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు ఏంటిదంటే, తెలంగాణ ఉద్యమకారులు కోరేది ఏంటిదంటే, ఒక కమిటీ చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మరి వాళ్ళను ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు క్రమ పద్ధతిలో పెట్టి న్యాయంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎందుకంటే దీనివల్ల ఏ ప్రయోజనం ఉంటుంది? ఉన్నది మాకు ఇప్పుడు 10 సంవత్సరాలు చూసినాం, తెలంగాణ ఉద్యమకారులు న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరగకుండానే ఆ ప్రభుత్వాన్ని మేము ఏం చేసినామంటే సపోర్ట్ చేసి కాంగ్రెస్ని తెలుసుకున్నాం. కాంగ్రెస్ తెచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయింది, మా గురించి పట్టించుకుంటారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము మరి మా సత్తా చూపెట్టడానికి మేము పోటీలో దిగుతున్నాం. ఉద్యమకారులకు ఆవిర్భావ వేడుకలు ఏదైతే ఉన్నాయో అప్పట్లో సన్మానం చేయడం కానీ ఇళ్ళ జాగాలు ఇస్తామని చెప్పి కూడా కొంత అది పెద్ద ఇక్కడే ఉంది పెద్ద డిఫరెన్స్. అక్కడ ఏమైందంటే పెద్ద వాళ్లకు చేసారు, కానీ ఇక్కడ చితకబాని కడుపు మాడబెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకు న్యాయం జరగలేదు. అటువంటి న్యాయం జరగాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు కడుపు మాండ తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ గుర్తించింది ఏంటంటే 87,000 మందిని పైచికలు చేసి, కాకపోతే కరుడు కట్టిన తెలంగాణ ఉద్యమకారులు 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మంది నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతుందని ఆశతో ఉన్నాము. మరి మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, మా యొక్క మీరు ఇచ్చిన డిమాండ్ ఇది చేస్తే తప్పకుండా మీకు మేము ఇది ఉంటామని. థ్యాంక్ యూ.